కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై బీజేపీ బీజేవైఎంఎం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ మందిరం కోసం చేసే విరాళాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు నిరసనంగా కూకట్పల్లి హెచ్ఎంటీ కాలనీ రామాలయం సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపైన కాకుండా దేవుళ్లపైన కూడా బండలు వేయడం సరికాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విద్యాసాగర్ రావు వెంటనే రాముడికి క్షమాపణ చెప్పాలని, లేని ఎడల ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తామని హెచ్చరించారు. अभी क्या हुआ? केसीआर मर गया। अभी क्या हुआ? केसीआर मर गया। जय श्री राम, 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 जय श्री राम। ఒక 500 సంవత్సరాల పోరాట ఫలితంగా సుమారు 5 లక్షల మంది బలిదానాలు చేస్తే చాలా న్యాయబద్ధమైన సొల్యూషన్ కోసము హిందువులందరూ చాలా ప్రశాంతంగా ఆగి కోర్టు తీర్పు ద్వారా సాధించుకుని చాలా న్యాయబద్ధంగా దేశంలో ఒక అదానీనో అంబానీనో ఎవరో ఒక ధనవంతుడు కడితే కూడా కాకుండా దేశంలో ప్రతి మనిషిని దీనిలో భాగస్వాములు చేయాలని ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఆ విధంగా రామభక్తులు అందరినీ కూడా ఇందులో పాల్గొనాలనే విధంగా చేస్తూ ఉంటే ఈ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకి ఏమి బుద్ధి అర్థం కావట్లేదు. ఇంత మంచి కార్యక్రమానికి కూడా మీరు చందాలు ఇవ్వకుండాని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది హిందువులందరూ గమనిస్తున్నారు. హిందూ వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి తెరాస ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. రాముడు ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు. మనం చూసాం రామాయణంలో ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి. ఇంకా చెప్పాలి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. మరి ఎన్నో రోజుల తర్వాత శ్రీరాముని మందిరం అయోధ్యలో అందరికి తెలిసి ఉంది. హిందూ బంధువులు అందరు కూడా కోరిక నెరవేరింది. మరి ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అయోధ్య రామ మందిరం ఇక్కడ ఉన్న ప్రాంతాలు కానీ ప్రతి ఒక్క హిందూ బంధు కానీ సంతోషంగా వారి సొంతంగా 10 రూపాయల నుంచి వారికి తోచిన విధంగా డైరెక్ట్ వారి అకౌంట్లోకి అయోధ్య ట్రస్ట్కి వేసినప్పటికి కూడా ఈ చేతగాని ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు కాకుండా దేవుళ్ళ మీద కూడా అబాండాలు వేయడం నాశనం అయిపోతారని సందర్భంగా చెప్తున్నా. కల్వకుంట్ల రవీందర్ రావు, నీకు విద్యాసాగర్ రావు